సో ఇప్పుడు ఈ కమాండ్ 1221 అంటే ఏంటో చూద్దాము. ఈ మధ్య కాలంలో ఈ 1 వీక్ లో జరిగిన ప్లానెటరీ సిచ్యువేషన్స్ లో భూగ్రహం మీద రకరకాల పరిస్థితులు జరగడం వలన ఎనర్జెటిక్ గా మార్పులు రావడంలోని ప్లానెటరీ ఇనీషియేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇనీషియేషన్ అంటే మొదలు పెట్టడం. ఏం మొదలు పెట్టారని చూస్తే చాలా రకాలు మొదలు పెట్టారు. అన్ని అయితే మనం డిస్కస్ చేయం ఇక్కడ. చాలా మటుకు క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్, కొన్ని మాత్రం చెప్పుకుంటాము. ఈ ఇనీషియేషన్ లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ భూమి చుట్టూ గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ ఆఫ్ లైట్ యొక్క మదర్ షిప్స్ ఎన్నో క్లోక్ అయి ఉన్నాయి. చందమామ కక్ష తర్వాత సిద్ధంగా ఉన్నారు. అంటే ఒకప్పుడు మన సోలార్ సిస్టంలోకే రాలేదు. అటువంటిది ఈ సంవత్సరం జరిగిన ఎన్నో రకాల గ్లోబల్ మాస్ మెడిటేషన్స్ సందర్భంగా విడుదలైన ఎనర్జీస్ వలన మన యొక్క నక్షత్ర మిత్రులు వారి యొక్క మదర్ షిప్స్ లో భూమికి అతి చేరువగా వచ్చి చందమామ చుట్టూ ఉన్న కక్ష లోవర్ ఎర్త్ ఆర్బిట్ అంటారు, లోవర్ ఎర్త్ ఆర్బిట్ వరకు వచ్చి ఉన్నారు. సో వీరికి ఏంటంటే, అంటే ఆ గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ ఆఫ్ లైట్ సభ్యులకి భూమికి దగ్గరకు వచ్చే కొలది భూమి మీద ఎంతటి అంధకారం ఉంది అనేది అర్థమవుతుంది. భూమానవులందరూ ఎంత స్ట్రగుల్ అవుతున్నారు, ఎంత సఫర్ అవుతున్నారు అనేది అర్థమవుతున్నది. దూరంగా నుంచి చూసే వాళ్ళకి తెలియదు కదా, దూరపు కొండలు నునుపు అన్నట్టే ఉంటుంది. వారు దగ్గరకు వచ్చే కొలది ఎంజాల్నర్ పాత క్లాసుల్లో చెప్పుకున్నాము. దట్స్ అన్ ఆపరేషన్ ఎంజాల్నర్. మీరు హ్యామర్ ఆఫ్ థార్ తో కంపేర్ చేయొచ్చు. అది భూమికి ఫిజికల్ గా ఎనర్జీస్ హిట్ అవుతున్న సమయంలో ఈ కాంతి శక్తులకి మరింత బాగా అర్థమవుతుంది. ఆ పరిస్థితి అయితే ఆల్మోస్ట్ ఇంకొక 2 నెలల్లో రావచ్చు. ఆ గ్రహాల పరిస్థితులు అవన్నీ కూడా మరి ఒక చిన్న ధ్యానం చేసిన తర్వాత అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీరందరూ కూడా, అంటే మన మదర్ షిప్స్ లో వీరందరూ భూమి చుట్టూ క్లోక్ అయి ఉన్నారు. వీరికి అర్థమైన దాన్ని బట్టి వీరొక ప్రోటోకాల్ ఇచ్చారు. దాన్నే కమాండ్ 1221 అంటాము. కమాండ్ 1221, ఆ 1221 ఆ నెంబర్స్ లోనే ఉంది. రివర్స్ చేస్తున్నాం మనము. ఎలా అయితే ఇందాక దేవతా ధ్యానం ద్వారా యాంటీ క్లాక్ వైజ్ లో ఫిక్స్ అయిన మేట్రిక్స్ ని క్లాక్ వైజ్ లో మనం తిరుగుతూ ఆ టెక్నాలజీని రివర్స్ చేస్తాము, అలాగే ఇక్కడ ఒకానొక పరిస్థితిని రివర్స్ చేస్తున్నాము. కమాండ్ 1221 అంటే మీరు ఎప్పుడైతే ఈ కమాండ్ 1221 ని బిగ్గరగా 3 సార్లు చెప్తారో అప్పుడు ప్రతి ఒక్క లైట్ వర్కర్ మరియు లైట్ వారియర్లకి ఒక పర్సనల్ టీమ్ ఆఫ్ నక్షత్ర మిత్రులు, అంటే మీకు పర్సనల్ గా మిమ్మల్ని చూసుకునేందుకు ఒక టీమ్ ఆఫ్ కాంతి శక్తులు అనుకోండి, గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ ఆఫ్ లైట్ లో ఉన్న మన నక్షత్ర లోకవాసులు, నక్షత్ర మిత్రులు ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనల్ టీం ఫామ్ చేస్తారు. ఆ పర్సనల్ టీం ఫామ్ అయిన తర్వాత మీరు ఎప్పుడు ఈ కమాండ్ ని మళ్ళీ చెప్పినప్పుడు, ఎప్పుడు చెప్పినా 3 సార్లు చెప్పాలి. చక్కగా బిగ్గరగా చెప్పాలి, లౌడ్ గా చెప్పినప్పుడు ఫస్ట్ టైం మీకు పర్సనల్ టీం ఫామ్ అవుతుంది. తర్వాత మీరు ఎన్నిసార్లు ఇన్వోక్ చేస్తే అన్నిసార్లు కూడా వాళ్ళు మిమ్మల్ని మానిటర్ చేస్తూ, మీ ఎనర్జీస్ చెక్ చేస్తూ, మీ డెవలప్మెంట్ కి ఉపయోగపడుతూ మిమ్మల్ని కాంటాక్ట్ కి సిద్ధం చేస్తారు. ఎనర్జీ లెవెల్స్ లో ఫస్ట్ కాంటాక్ట్ కి సిద్ధం చేస్తారు. బికాస్ మనం అందరము కూడా మన యొక్క నక్షత్ర మిత్రుల్ని ఫిజికల్ గా కలిసే సమయం వచ్చింది. అఫీషియల్ ఫస్ట్ కాంటాక్ట్ అనేది పబ్లిక్ గా జరుగుతుంది. అంటే వారందరూ భూమి మీదకి పబ్లిక్ గా వచ్చి అందరికీ కనపడడం. బట్ పబ్లిక్ గా అఫీషియల్ గా ఫస్ట్ కాంటాక్ట్ అయ్యే కన్నా ముందు అన్అఫీషియల్ గా కొంతమంది లైట్ వర్కర్స్ కి అన్అఫీషియల్ ఫస్ట్ కాంటాక్ట్ జరుగుతుంది. ఆ కొంతమంది అంటే 1,44,000 అవ్వచ్చు. అందులో మీరందరూ ఉంటారు. సో
ఆ ఫస్ట్ కాంటాక్ట్ కి ఎనర్జీ పరంగా సిద్ధం అవ్వడానికి ఈ కమాండ్ అనేది ఇవ్వబడ్డం జరిగింది. ఈరోజు దీంతో మెడిటేషన్ చేస్తాము మనందరము. అలాగే గుర్తుపెట్టుకోండి, మీరందరూ ఇక్కడ జన్మ తీసుకున్నారు అంటే ఈ భూమి మీద సరిగ్గా ఇమడలేకపోతున్నారు అంటే అర్థం ఏంటంటే ఈ భూమి మీద ఇమడిపోవడానికి రాలేదు. ఈ 3Dలో ఇమిడిపోవడానికి మీరు రాలేదు. మీరు రకరకాల నక్షత్ర లోకాల నుంచి, రకరకాల సోలార్ సిస్టమ్స్ అంటే ఇలాంటి సౌర వ్యవస్థలు చాలా ఉంటాయి. వాటి నుంచి, రకరకాల గ్రహాల నుంచి, రకరకాల గెలాక్సీల నుంచి వచ్చారు. ఇక్కడికి వచ్చింది ఎందుకు అంటే మీలో ఉన్న ఆత్మ విజ్ఞానము, మీలో ఉన్న స్పెషల్ అబిలిటీస్ ని ఉపయోగించి ఈ నక్షత్ర లోకవాసులు అంటే మనమందరము కలిపి ఈ భూమిని సత్యయుగంలోకి తీసుకువెళతాము అని అనుకుని వచ్చాము. అండ్ ఇట్ ఈస్ టైమ్ నౌ టు వేకప్ ఆల్ దోస్ స్పెషల్ అబిలిటీస్. మీలో నిద్రాణంగా ఉన్న ఆ ప్రత్యేకమైన లక్షణాల్ని మేల్కొల్పడానికి సమయం ఆసన్నమయ్యింది. సో దట్ మనము, మనతో పాటు అందరితో పాటు భూమి అసెన్షన్ మార్గంలో ముందుకెళ్ళడానికి మీ వంతు పాత్ర మీరు పోషించాలి. ఈ 1,44,000 మందే కాదు, భూమి మీద ఉన్న 7.5 బిలియన్ల కోట్ల మంది, సంథింగ్ ఆ నెంబర్, ఆ 7.5 బిలియన్ల మంది కూడా అసెండ్ అవ్వాలి అన్నదే సంకల్పం. అందరూ రావాలి మనతో పాటు. దెన్ ఇప్పుడు నేను మెడిటేషన్ చేయిస్తాను. ఆ మెడిటేషన్ కి ఈ విజువల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సపోజ్ మీ మదర్షిప్ ఇలా గనక ఉంటే అందులోంచి మీరు బయటకు వస్తున్నప్పుడు మీ చుట్టూ అంటే మీరు దిగబోయే మీ యొక్క నక్షత్ర లోకంలో ఇటువంటి కట్టడాలన్నీ, ఇవన్నీ కూడా సేక్రెడ్ జామెట్రీస్, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అలాగే ఇటువంటి ప్రకృతి అనేది ఉంటుంది అని జస్ట్ విజువలైజేషన్ కి, ఎగ్జాక్ట్ గా ఇదే ఉంటుందని కాదు. మీరు మీ ఇన్నర్ తో కనెక్ట్ అవ్వండి, మీ సోల్ తో కనెక్ట్ అయ్యి చేద్దరు ఈ ధ్యానం అనేది నేను చేయిస్తాను. చేసినప్పుడు అక్కడ ఏ విజన్స్ వస్తున్నా, ఏ ఎనర్జీస్ వస్తున్నా, అవన్నీ మీ ఎనర్జీస్, మీ యొక్క విజన్స్. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే ఇటువంటి కట్టడాలు ఇలాంటివన్నీ ఉండొచ్చు. దెన్ ఈ క్రిస్టల్ తో కనెక్ట్ అవ్వండి. ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు నేను చెప్తాను రత్నపుర నీలం అని. ఇది ఏంటి అని అడగదు, ఎందుకంటే నాకు కూడా తెలియదు. బట్ ఇట్స్ అ వెరీ ప్రెషియస్ క్రిస్టల్, లేదా రత్నపుర నీలం అనేది. అలాగే ఈ ఇమేజ్ తో కూడా కనెక్ట్ అవ్వండి. ఈ ఇమేజ్ తో కనెక్ట్ అవ్వండి. ఈ ఇమేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇద్దరు గాడెస్లు అలాగే ఈ ప్రాజెక్ట్ వరల్డ్ ఎవాక్యుయేషన్ తో కనెక్ట్ అవ్వండి. సో మళ్ళీ చూపిస్తాను. ముందు ఇమేజ్ ఆ క్రిస్టల్, అలాగే ఈ విజువల్, దెన్ ఈ విజువల్. సో వీటితో కనెక్ట్ అవ్వదురు. నెమ్మదిగా కళ్ళు మూసుకొని కూర్చోండి. శ్వాస మీద ధ్యాస. నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ధ్యానం చేద్దురు. మీ అంతర్ ప్రపంచానికి కనెక్ట్ అవ్వండి. మీ యొక్క ఆత్మకి పూర్తి కనెక్షన్ లో ఉండండి. కంప్లీట్లీ రిలాక్స్ యువర్ సెల్ఫ్. మీ తల పైభాగంలో సోల్ స్టార్ చక్ర అద్భుతమైన కాంతి పుంజం వలె మెరిసిపోతున్నది. నాతో పాటు ఈ సోల్ ఇన్వకేషన్ చెప్పండి. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమని, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూప కల్పనని అవేర్గా ఉంటూ చేయండి. నా యొక్క ప్రతి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వండి, వినండి. చాలా అవేర్నెస్ ముఖ్యం. బికాస్
మీ యొక్క నక్షత్ర లోకాల యొక్క ఎనర్జీని, ఫస్ట్ కాంటాక్ట్ ని, ఇట్స్ అన్ అన్అఫీషియల్ ఎనర్జెటిక్ కాంటాక్ట్ ని తీసుకుని తీరాల్సిందే. అవేర్ గా ఉండండి. ట్రాన్స్ లోకి వెళ్ళొద్దు ఎవరుని. మీ సోల్ స్టార్ చక్ర ద్వారా మీ యొక్క సోల్ ఫ్యామిలీ మెంబర్స్ కి, ఆత్మ కుటుంబీకులకి, భూమి మీద ఉన్న వాళ్ళకి, అలాగే ఏ డైమెన్షన్స్ లో ఏ గ్రహాల మీద ఉన్న ఆ సోల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక అద్భుతమైన అందమైన కాంతితో సోల్ స్టార్ చక్ర ద్వారా కనెక్ట్ అవుతున్నారు. మన సోల్ ఫ్యామిలీ మెంబర్స్ కి మనకి మధ్యన 5th డైమెన్షనల్ కాన్షియస్నెస్ కనెక్షన్ ఉంటుంది. చైతన్యపు సంబంధం, 5వ డైమెన్షన్ చైతన్యపు సంబంధం ఉంటుంది. నాతో పాటు ఈ కమాండ్ చెప్పండి. కమాండ్ 1221. కమాండ్ 1221. కమాండ్ 1221. మనలో ఉన్న ప్రతి ఒక్కరికి మదర్షిప్ అనేది ఉంటుంది. అంతరిక్ష నౌక, దానికి సంబంధించిన అందులో ఉన్న మన వాళ్ళు మనకి పర్సనల్ టీమ్ గా ఏర్పడ్డారు. ఈ కమాండ్ ని ఇన్వోక్ చేయడం ద్వారా, కమాండ్ 1221 3 సార్లు చెప్పడం ద్వారా మీకు ఒక పర్సనల్ టీమ్ ఏర్పడింది. నాతో పాటు ఈ సంకల్పం చెప్పండి. నా యొక్క పర్సనల్ టీంని ఇప్పుడే ఆదేశిస్తూ ఆజ్ఞాపిస్తున్నది ఏమనగా, నన్ను అతి సురక్షితంగా ఎనర్జీ లెవెల్స్ లో ఈ మాయపొరని దాటించి నా యొక్క మదర్షిప్ లోకి సంపూర్ణంగా సురక్షితంగా తీసుకువెళ్ళవలసింది. మీరు మీ యొక్క మదర్షిప్ లోకి టెలిపోర్టేషన్ ద్వారా వెళ్ళారు. మీ మదర్షిప్ లో మీ వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, మీరెప్పుడొస్తారా అని. మీ నక్షత్రలోక వాసులు మరి ఇంకా గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ ఆఫ్ లైట్ సభ్యులందరూ ఎదురు చూస్తున్నారు. మీరు ఎనర్జెటిక్ గా టెలిపోర్ట్ అవ్వగానే వారందరూ మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. దే ఆర్ వెల్కమింగ్ యూ. మీ పర్సనల్ టీమ్ సభ్యులు మిమ్మల్ని ఒక క్రిస్టల్ ఛాంబర్ లోకి తీసుకుని వెళ్ళారు. ఈ క్రిస్టల్ ఛాంబర్ సంపూర్ణమైన హీలింగ్ ఇస్తుంది మన యొక్క ఎనర్జీ శరీరాలన్నిటికీ. ఈ భూమి మీద అనేకమైన జన్మలు తీసుకుని ఎన్నో రకాలుగా మన యొక్క శక్తి శరీరాలన్నీ గాయపడి ఉన్నాయి. ఎన్నోసార్లు సోల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది అయ్యింది. ఆ సోల్ ఫ్రాగ్మెంట్స్ అన్ని, అలాగే అన్ని రకాల ఎనర్జీ గాయాలని, అన్ని ట్రామాలని ఈ క్రిస్టలైన్ ఛాంబర్లో రెస్ట్ తీసుకుంటూ ఆ యొక్క ఎనర్జీస్ తో మనల్ని మనం హీల్ చేసుకుందాము. మనం మన యొక్క నక్షత్ర లోకాన్ని
కాంటాక్ట్ చేయాలంటే మన యొక్క వైబ్రేషన్స్ అనేవి పెరగాలి. ఆ పెంచుకోవడానికే ఈ క్రిస్టల్ ఛాంబర్‌లోకి మనల్ని మన పర్సనల్ టీమ్ తీసుకువెళ్ళింది. మనము ఆ క్రిస్టల్ ఛాంబర్‌లోకి వెళ్ళాము. అక్కడ ఒక వాటర్ బెడ్ ఉంది. ఆ వాటర్ బెడ్ మీద మిమ్మల్ని పడుకోమని చెప్పారు. ఆ వాటర్‌లో అనేకమైన అద్భుతమైన క్రిస్టల్స్ అన్నీ ఉన్నాయి. మనకి ఎనర్జిటిక్ కనెక్షన్ ఎయిర్‌లో కన్నా, గాలిలో కన్నా నీటిలో అద్భుతంగా ఉంటుంది. అందుకే వాటర్ బెడ్ పై పడుకోబెట్టారు. ఆ వాటర్ బెడ్‌లో ఉన్న క్రిస్టల్స్ అన్నీ తమ యొక్క అద్భుతమైన హీలింగ్ ఎనర్జీస్‌ని వెదజల్లుతున్నాయి. ఈ హీలింగ్ కాంతులని, ఈ హీలింగ్ ఎనర్జీస్‌ని తీసుకుంటూ మీ యొక్క అన్ని ఎనర్జీ శరీరాలు పూర్తిగా హీల్ అవుతున్నాయి. రత్నపుర నీలానికి కూడా కనెక్ట్ అవ్వండి. మీలో ఉన్న అన్‌వాంటెడ్ బ్లాక్స్ అన్నీ తొలగిపోయాయి. పూర్తిగా అన్ని శరీరాలు సంపూర్ణమైన హీలింగ్ జరిగి ఆరోగ్యవంతంగా మారిపోయాయి. మీరు సోర్స్ ఎనర్జీని డైరెక్ట్‌గా తీసుకుంటున్నారు. అంటే మూల చైతన్యం యొక్క శక్తిని డైరెక్ట్‌గా తీసుకుంటున్నారు. మీ యొక్క పౌనఃపున్యం ఫ్రీక్వెన్సీ పెరుగుతున్నది. మీ యొక్క అన్ని ఎనర్జీ బాడీస్ యొక్క ప్రకంపనలు పెరుగుతున్నాయి. మీరు తట్టుకునేంత ఎనర్జీ, తట్టుకునేంత వైబ్రేషన్స్, తట్టుకునేంత ఫ్రీక్వెన్సీకి మాత్రమే ట్యూన్ అవుతున్నాయి. ఈ క్రిస్టల్ ఛాంబర్ యొక్క స్పెషాలిటీ అదే. వాటర్ బెడ్‌లో ఉన్న క్రిస్టల్స్ అన్నీ మీ యొక్క ఎనర్జీస్‌ని సరిచేస్తున్నాయి. మీ మదర్‌షిప్ మీ యొక్క నక్షత్ర లోకంపై అడుగుపెట్టింది. ఆ నక్షత్రలోక వాసులందరూ మిమ్మల్ని సాదరంగా ఆహ్వానించడానికి వేచి చూస్తున్నారు.
మదర్‌షిప్‌లోంచి మీరు బయటకొస్తున్నారు. మీ నక్షత్ర లోకంపై మీరు అడుగుపెట్టారు. మీ లోకవాసులందరూ, మీ నక్షత్ర మిత్రులందరూ జయ జయ ధ్వానాలు, వారి యొక్క హర్షాన్ని వెలిబుచ్చుతున్నారు. మీకు జేజేలు పలుకుతున్నారు. ఎంతో అద్భుతంగా భూమి మీద అన్ని పాఠాలని సక్రమంగా పూర్తి చేసి భూమి చుట్టూ ఉన్న మాయపొరని తొలగించి సత్యయుగాన్ని స్థాపించినందుకు మీకు జేజేలు పలుకుతున్నారు. అనేకమైన అద్భుతమైన పూలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. రకరకాల సంగీత వాయిద్యాలతో అద్భుతమైన సంగీతాన్ని పలికిస్తూ మీ వాళ్ళందరూ మీకు స్వాగతిస్తున్నారు. నక్షత్ర మిత్రులందరూ మిమ్మల్ని ఒకరి తర్వాత ఒకరు ఆలింగనం చేసుకుంటున్నారు. ఫీల్ దట్ బ్యూటిఫుల్ ఎనర్జీ. ఇన్ని జన్మల సెపరేషన్ అనేది పూర్తిగా కరిగిపోయింది. మీరు మీ ఇంటికెళ్ళారు. మీ వాళ్ళని కలిశారు. చుట్టూ ఉన్న ప్రకృతిని కూడా గమనించండి. ఆ ప్రకృతి తాలూకా హయ్యర్ వైబ్రేషన్స్ ని, ఎనర్జీస్ ని మీ లోపలికి తీసుకుంటూ ఎంజాయ్ చేయండి. అద్భుతమైన రంగుల ప్రపంచం, రంగుల లోకం.
మీ యొక్క నక్షత్ర లోకం యొక్క ఎనర్జీస్ తీసుకొని మరలా మీరు మీ మదర్షిప్ లోకి ఎంటర్ అయ్యారు. మీ మదర్షిప్ లో మీ యొక్క పర్సనల్ టీమ్ సహాయంతో మీరు మరలా భూమి మీదకి సురక్షితంగా టెలిపోర్టేషన్ జరిగింది. సేఫ్ గా మీరున్న ప్రదేశంలోకి వెనక్కి వచ్చేశారు. Slowly relax yourself. ఆ ఎనర్జీస్ ని, ఆ లైట్ కోడ్స్ ని మీలో ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలని సంకల్పిస్తున్నాము. నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. Just feel those energies, enjoy those energies. సో ఒక 3 ఆస్ట్రాలాజికల్ కాన్ఫిగరేషన్స్ గురించి చెప్పుకుందామండి. రాబోయే 2.5 నెలలు అంటే ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు 15th ఆగస్ట్ ఆ టైం అయితే సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ బిగినింగ్ వరకు లేదా మిడ్ ఆఫ్ ద నవంబర్ ఎలా ఉండబోతున్నది, అసలు ఆస్ట్రాలాజికల్ కాన్ఫిగరేషన్స్ ఎలా ఉన్నాయి, అటువంటి ఆస్ట్రాలాజికల్ కాన్ఫిగరేషన్స్ అయినప్పుడు భూమి మీద నుంచి ఎటువంటి ఎనర్జీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి, అలాగే మనలోంచి ఎటువంటి ఆస్పెక్ట్స్ అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి లేదా సప్రెస్ అవుతూ ఉంటాయి అనేది కూడా చూద్దాము. సో మనం ఆల్రెడీ ఒకానొక క్లాస్లో చెప్పుకుని ఉన్నాము. మ్యూజిక్ ఆఫ్ ద స్పియర్, విశ్వం అంటే భూమికి మాయపరి అటువైపు అంతా మ్యూజిక్ ఆఫ్ ద యూనివర్స్ ఉంటుంది. ఇప్పుడు మ్యూజిక్ ఆఫ్ ద స్పియర్స్ అనేవి భూమి మీద ఏర్పడడం మొదలయ్యింది. అయితే ఇవన్నీ కూడా అన్ని రకాల ఆస్ట్రాలాజికల్ కాన్ఫిగరేషన్స్ కి లోబడే జరుగుతూ ఉంటాయి. మొట్టమొదటి ఆస్ట్రాలాజికల్ కాన్ఫిగరేషన్ అంగారక గ్రహము కొన్ని రకాల మార్స్ అంటాం దాన్ని ఇంగ్లీష్ లో, స్టేషనరీ ఆర్ రెట్రోగ్రేడ్ లో ఉంటూ it has a challenging aspect to Saturn, Pluto, Eris and Black Moon. Black Moon ని లిలిత్ అంటారు. లిలిత్ తో, ఎరిస్ తో, ప్లూటోతో, సాటర్న్ తో కొన్ని ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. దీని ఫలితంగా మనం అనుకున్న పనులు అవ్వచ్చు లేదా భూమి మీద మేనిఫెస్ట్ అవ్వాలనుకున్నవి అవ్వచ్చు, కొన్ని డిలేస్ అనేవి జరుగుతూ ఉంటాయి, కొంత లేట్ అవుతూ ఉంటుంది. ఆ లేట్ అవడం వల్ల ఫ్రస్ట్రేషన్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. అలాగే సప్రెస్డ్ యాంగర్, బాయిలింగ్ ఓవర్ అంటే అణిచిపెట్టుకున్న ఎనర్జీస్, కోపాలు ఇలాంటివన్నీ బాయిల్ అవుతూ ఉంటాయి. వైలెన్స్ అనేది ఉంటుంది. దీనికి ఉదాహరణగా మనము ఆగస్ట్ 1st లెబనాన్ లో బీరుట్ లో ఎక్స్ప్లోజన్ అనేది చూసాము. దట్స్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. అయితే లైట్ ఫోర్సెస్ చేపట్టిన కొన్ని పనుల వలన ఈ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా దే విల్ బి ఆర్ దే ఆర్ గోయింగ్ టు బ్యాక్ ఫైర్. అంటే ఈ ఎనర్జీస్ తాలూకా అవన్నీ కూడా ఒకానొక స్టేజ్ వచ్చినప్పుడు యాక్చువల్గా ఆ ఎనర్జీస్ వల్ల జరగాల్సినవి వైలెన్స్ ఇలాంటివన్నీ కూడా బ్యాక్ ఫైర్ అయ్యి పర్ఫెక్ట్ గా హార్మోని అనేది స్థాపించబడుతుంది. అది ఎప్పుడు అనేది మరి నాకు కూడా తెలియదు, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఆస్ట్రాలాజికల్ కాన్ఫిగరేషన్స్. ఇది ఫస్ట్ ఆస్ట్రాలాజికల్ కాన్ఫిగరేషన్ రిజల్ట్. సో ఇలాంటి టైంలో ఏంటంటే మీరు చేద్దాం అనుకున్న పనుల్లో డిలే ఉన్నా కొంచెం ఓపిక పట్టండి. ఆ ఫ్రస్ట్రేషన్స్ వస్తున్నా, ఏదైనా కూడా కోపం వస్తున్నా కూడా ఎక్కువ బర్స్ట్ అయిపోయి ఏం చెయ్యొద్దు. చక్కగా కమాండ్ 1221 చెప్పుకోండి. ఆ కమాండ్ 1221 చెప్పుకోగానే మీకు మీ పర్సనల్ టీమ్ మీ ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేస్తూ, మానిటర్ చేస్తూ
ఇలా కాదు, ఇలా ఉండాలి అనేది మీ ఎనర్జీస్‌లో ఒక రకమైన వైవిధ్యం అనేది తీసుకొస్తూ మీకు అర్థమైపోతూ ఉంటుంది. వాళ్ళేం చెప్పరు. బట్ దే విల్ హెల్ప్ యూ అన్నమాట. ఇన్ గైడింగ్ యూ. అంటే ఎనర్జీస్‌ని వాళ్ళు సెట్ చేయంగానే ఇటువంటి వయలెన్స్ గాని, ఫ్రస్ట్రేషన్స్ గాని, సప్రెస్డ్ యాంగర్ ఇలాంటివి కాకుండా కరెక్ట్ అయిన ఎనర్జీస్‌లోకి వాళ్ళు తీసుకొస్తూ ఉంటారన్నమాట. అందువలన కంపల్సరీగా ఈ కమాండ్‌ని గుర్తుపెట్టుకోండి. దాన్ని 3 సార్లు చెప్తా ఉండండి. బిగ్గరగా చెబితేనే మంచిది అక్కడ. అంటే వర్కౌట్ అవుతుంది. లేదు అక్కడ అలా కాదు, సంథింగ్ లైక్ బయటనున్నారు, ఆఫీస్‌లో ఉన్నారు, బట్ యూ ఆర్ గెట్టింగ్ దట్ ఫ్రస్ట్రేషన్ అనుకున్నప్పుడు అట్‌లీస్ట్ నెమ్మదిగానైనా చెప్పండి. కమాండ్ 1221 చెప్పిన ప్రతిసారి 3 సార్లు చెప్పాల్సి ఉంటుంది. అండ్ దెన్ సెకండ్ ఆస్ట్రోలాజికల్ ఆస్పెక్ట్ వచ్చేసి సాటర్న్ కంజంక్ట్స్ విత్ ఆస్ట్రాయిడ్ చరికిలు. ఆస్ట్రాయిడ్ చరికిలు అనేది ఒక అద్భుతమైన ఆస్ట్రాయిడ్ అండి. అది గ్రహ సకలం ఆస్టరాయిడ్ అంటారు. ఈ చరికిలు అనేది యాక్చువల్‌గా రీసెంట్‌గానే డిస్కవర్ చేయబడింది 1997 సంవత్సరంలోని. తర్వాత దాన్ని అధ్యయనం చేయడం అనేది వాళ్ళు కంటిన్యూ చేసినప్పుడు 2014లో దాని చుట్టూ 2 కాంతి వలయాలు కనపడ్డాయి. యాక్చువల్‌గా ఇది బయటన మామూలు వాళ్ళకి తెలిసిన విషయం. బట్ మనకి కాంతి శక్తులు మనకిచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే ఈ చరికిలోని ఆ ఆస్ట్రాయిడ్ మీద చాలా మంది రకరకాల గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ దళాలకి సంబంధించిన స్త్రీలు, అంటే ఫెమినైన్ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నవాళ్ళు అక్కడ ఉండి గాడెస్ ఎనర్జీని యాంకర్ చేస్తూ ఆ గాడెస్ ఎనర్జీని భూమి వైపు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారండి. ఒక సినిమా ప్రొజెక్టర్లో సినిమా ఎలా ప్రొజెక్ట్ అవుతుందో ఆ చరికిలో నుంచి ఆ గాడెస్ ఎనర్జీస్ భూమి మీదకి వస్తూ ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ యాక్టివేట్ అవ్వడాలు, అలాగే మెసేజెస్ రిసీవ్ చేసుకోవడము, అలాగే భూమి చుట్టూ గాడెస్ ఎనర్జీ గ్రిడ్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి వారి పాత్ర పోషిస్తూ ఉంటారు. అలాగే ప్రతి ఆదివారం నాడు లేదా ప్రతిరోజు 8 గంటలకి భారతదేశ కాలమానం ప్రకారము ప్రతిరోజు రాత్రి 8 గంటలకి దేవతా ధ్యానం జరుగుతుంది. మనం ఇక్కడ ఎలా అయితే చేస్తామో వాళ్ళు చరికిలో ఆ గాడెస్లందరూ కూడా వాళ్ళు గాడెస్లే. ఆ చరికిలో ఉన్న గాడెస్లందరూ కూడా దేవతా ధ్యానాన్ని ఇదే విధానంలో చేస్తూ ఆ గాడెస్ ఎనర్జీని అక్కడి నుంచి మనందరి ద్వారా భూమి మీదకి ట్రాన్స్ఫర్ అనేది చేస్తూ ఉంటారు. అయితే ఈ సెకండ్ ఆస్ట్రోలాజికల్ కన్ఫిగరేషన్ అయిన చరికిలోని కంజంక్ట్ చేస్తూ సాటర్న్ ఉండడం వల్ల ఒక విపరీతం అనేది ఉంది ఇక్కడ. ఈ చరికిలోకి సాటర్న్ కి కంజంక్షన్ వల్ల ఈ గాడెస్ ఎనర్జీని సప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే గాడెస్ ఎనర్జీని అణగదొక్కబడ్డం అనేది జరుగుతుంది. ఇది యాక్చువల్‌గా ఈ ప్లానింగ్ లో ఇవన్నీ ఉంటాయనేది మాకు ముందుగానే తెలుసు కాబట్టి మీ అందరికీ లయన్స్ గేట్వే పోర్టల్ టైంలోని దేవతా ధ్యానాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం. అలాగే మా ఛానల్లో అంటే క్రాక్ ద బిలీఫ్ యూట్యూబ్ ఛానల్లో ప్రధానమైన కాంతి ధ్యానాలు బేసిక్ లైట్ మెడిటేషన్లో దేవతా ధ్యానాన్ని ఇంక్లూడ్ చేయడానికి కూడా కారణం అదే. అంటే ఆ ఎనర్జీస్ లో అప్పుడు సప్రెషన్ అనేది జరుగుతున్నా కూడా మనం ఇక్కడ దేవతా ధ్యానం చేయడం వల్ల దాన్ని న్యూట్రలైజ్ చేసేసి వీఆర్ గోయింగ్ టు యాంకర్ మోర్ అండ్ మోర్ గాడెస్ ఎనర్జీ. అంటే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ లైక్ 2014 నుంచి మేము చేస్తున్నాం దేవతా ధ్యానం. దెన్ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ 2018 నుంచి మొదలు పెట్టాము. ఇప్పుడు ఓన్లీ మేమొక్కళ్ళమే చేస్తే కుదరదు, అందరూ చేయాల్సిన సమయం వచ్చింది. సో మీరందరూ కూడా ఈ గాడెస్ ఎనర్జీ గాడెస్ మెడిటేషన్ చేస్తూ గాడెస్ ఎనర్జీని యాంకర్ చేసినప్పుడు ఈ సాటర్న్ కంజంక్ట్స్ చరికిలో యొక్క ఎఫెక్ట్ అనేది నల్లిఫై అయిపోయి న్యూట్రలైజ్ అయిపోయి వి విల్ బి యాంకరింగ్ లాట్ ఆఫ్ గాడెస్ ఎనర్జీ. అయితే ఈ సాటర్న్ కంజంక్ట్స్ చరికిలో జెస్యుయిట్స్ అని ఉంటారు. మరి జెస్యుయిట్స్ అని తెలుసు చాలా మందికి, గూగుల్ చేసి అర్థమవుతుంది. వాళ్ళు ఏంటంటే న్యూ వరల్డ్ ఆర్డర్ని తీసుకొచ్చి దాని ద్వారా మళ్ళీ భూమి మీద లాక్డౌన్స్ అనేవి స్టార్ట్ చేయాలని ప్లానింగ్ చేస్తున్నారు. సో ఈ ప్లాన్స్ అని ఎందుకు రివీల్ చేస్తామంటే నేను చెప్పాను చాలా సార్లు, వాటి గురించి బయటకు రివీల్ అయినప్పుడు దే విల్ నాట్ ఇంప్లిమెంట్ దోస్ ప్లాన్స్ అన్నమాట. ఎందుకంటే మనకు తెలిసిపోయింది కదా, అప్పుడు వాటి ఎనర్జీస్ కి మనం సపోర్ట్ చెయ్యము కాబట్టి
వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేరన్నమాట. జాగ్రత్తగా వినండి. న్యూ వరల్డ్ ఆర్డర్ ఈ పదం మీరు ఎక్కడ విన్నా కూడా కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఒక అన్‌వాంటెడ్ పదము. ఇది ఒక నెగెటివ్ ఎనర్జీని డ్రాకోస్ అనేవాళ్ళు లేదా డార్క్ అనేవాళ్ళు సృష్టించడానికి ఉపయోగించబోతున్న పదం. ఆల్రెడీ ఇది చాలా సార్లు ఉపయోగించేస్తున్నారు. సో న్యూ వరల్డ్ ఆర్డర్ అనగానే పొరపాటు పడి మనం కొత్త ప్రపంచాన్ని కలలు కంటున్నాం కదా! ఆ కొత్త ప్రపంచానికి సంబంధించిన పదమే ఇది అని దానికి కనెక్ట్ అవ్వద్దు. న్యూ వరల్డ్ ఆర్డర్ ఇస్ ఎ కంప్లీట్‌లీ డిఫరెంట్ యాస్పెక్ట్. ఈ న్యూ వరల్డ్ ఆర్డర్‌లో వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే యాక్చువల్‌గాను ఒక సీక్రెటివ్ పవర్ సీక్రెట్‌గా ఉంటూ, పవర్‌లో ఉంటూ వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని గ్లోబలైజేషన్ లేదా గ్లోబలిస్ట్ అజెండాతో రూల్ చేద్దామని వాళ్ళు ట్రై చేస్తున్నారు. దాని పేరే న్యూ వరల్డ్ ఆర్డర్. అంటే అక్కడ పెనం మించి పొయ్యిలో పడినట్టు అవుతది. ఇప్పటివరకు మనం పెనం మీద ఉన్నాం. ఈ న్యూ వరల్డ్ ఆర్డర్ అనేది మేనిఫెస్ట్ అయితే ఇంక పొయ్యిలో పడిపోవడమే. ఎందుకంటే ఆ గ్లోబలైజేషన్ పేరుతో మొత్తం అందరినీ కూడా ఎలీట్ సీక్రెటివ్ పవర్ ఉన్న ఎలీట్ కంట్రోల్‌లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. అయితే కాంతి శక్తులు ఆ ప్రయత్నాన్ని ఎన్నో సార్లు సక్సెస్‌ఫుల్‌గా తిప్పికొట్టారు. కాకపోతే ఈసారి ఈ సాటర్న్ కంజంక్స్ చరికిలోలో ఆ గాడెస్ ఎనర్జీస్ సప్రెస్ అవ్వడం వల్ల మళ్ళీ వాళ్ళు ఒక ఛాన్స్ అనేది తీసుకోబోతున్నారు. ఆ న్యూ వరల్డ్ ఆర్డర్‌ని తీసుకొని రావడానికి. సో, అది ఎక్కడా కూడా రాకుండా ఆ టర్మ్ విన్నా, కనపడినా కూడా దాన్ని ఎంకరేజ్ చెయ్యొద్దు. దానికి వత్తాసు పలకద్దు. ఇట్స్ అన్‌వాంటెడ్ టర్మ్ ఫర్ అస్. మనకి కావాల్సింది సత్యయుగం. ఆ సత్యయుగం లేదా స్వర్ణయుగం అదే కావాలి. ఎప్పుడూ కూడా న్యూ వరల్డ్ ఆర్డర్ గురించి ఎన్‌డబ్ల్యూఓ అంటారు దీన్నే షార్ట్ ఫామ్‌లో కన్‌ఫ్యూజ్ చేయడానికి. దీనికి ఎప్పుడూ కూడా సపోర్ట్ చేయొద్దు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దెన్ థర్డ్ ఆస్ట్రాలాజికల్ కాన్ఫిగరేషన్ హీలియోసెంట్రిక్ ఏరిస్ ప్లూటో స్క్వేర్. ఈ హీలియోసెంట్రిక్ ఏరిస్ ప్లూటో స్క్వేర్ చాలా విచిత్రమైన ఎనర్జీస్‌ని తీసుకొస్తుంది. ఇప్పటి వరకు మొదటిది, రెండోది మన వరకు మాత్రమే పరిమితమైన గుణపాఠాలు లేదా మన వరకు పరిమితమైన ఎనర్జీస్. ఈ ఈ హీలియోసెంట్రిక్ ఏరిస్ ప్లూటో స్క్వేర్‌లో ఏంటంటే కాంతి శక్తులు ఇందాక నేను చెప్పినట్టు ఆపరేషన్ ఎంజాల్నిర్ అది దట్ ఈస్ గోయింగ్ టు హిట్ ద ఎర్త్. ఆ ఎనర్జీస్ అన్నీ కూడా వస్తాయి భూమి మీదకి. అది వస్తున్నప్పుడు వాళ్ళు దగ్గరకు వస్తున్నప్పుడు కాంతి శక్తులకి గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ ఆఫ్ లైట్ సభ్యులకి అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఎంత ఇబ్బంది పడుతున్నాము మనందరము. ఎంత దీనిగా అంటే స్ట్రగుల్ అవుతున్నాం. జన్మ అయితే తీసుకున్నాం ధైర్యంగా. వెనక్కి వెళ్ళగలమని మనందరికీ తెలుసు. కానీ ఇక్కడ అనుభవిస్తున్నది ఏంటి అనేది అటువైపు ఉన్న వాళ్ళకి కనపడటం లేదు. సో వాళ్ళు ఇంకొంచెం బాగా కిందకొస్తుంటే ఈ విజువల్‌లో చూపించినట్టు అలా డౌన్ వస్తుంటే ఆ రాబిట్ హోల్ నుంచి రాబిట్ ఎళ్తుంటే లోపలికెళ్ళిన కొలది అర్థమవుతుంది ఆళ్ళకి. ఎంత కష్టంగా ఉంటుంది అనేసి. సో ఇక్కడ ఆ సత్యాలనేవి వాళ్ళకి అర్థమవుతూ వాళ్ళకి లిబరేషన్ అనేది ఎంత ముఖ్యము, ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది ఆ ఎనర్జీస్ వల్ల. ఆళ్ళకి తెలిస్తేనే కదా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనకి సపోర్ట్ చేయగలరు. లిబరేషన్‌లో కంప్లీట్‌గా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రోల్ ప్లే చేయగలరు. లేకపోతే ఏం పోయింది ఆళ్ళ నక్షత్ర లోకాల్లో ఆళ్ళుంటూ, ఆళ్ళు హ్యాపీగా అవసరమైనప్పుడు ఇటు చూస్తూ, లేనప్పుడు వాళ్ళ రకాలు వాళ్ళ లోకాల్లో వాళ్ళతో ఉంటూ వాళ్ళకి తెలీదు కదా మన పెయిన్ అనేది ఏంటో ఇక్కడ. సో అది తెలియాలి అంటే ఈ ఎనర్జీస్ అనేవి వస్తాయి. దెన్ దే విల్ అండర్‌స్టాండ్ ఇన్ ఎ బెటర్ వే అండ్ దే విల్ హెల్ప్ అస్ ఇన్ ఎ బెస్ట్ పాసిబుల్ వే అన్నమాట. సో ఇవే అండి ఈ 3 రకాల ఆస్ట్రాలాజికల్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇప్పుడు